సీనియారిటీ అది ఏ రంగమైనా ఈ రెండు అంశాలకు ఉండే విలువ వేరే రేంజ్ అన్నట్టు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో వాటి విలువ చాలా పవర్ఫుల్. ప్రధాన పార్టీలన్నీ ఈ రెండు ఇష్యూస్ ని బేస్ చేసుకొని నేతలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. ఇక పని అయిపోయింది అనుకుని పక్కన పెట్టేసిన సీనియర్ వృద్ధ నేతకు కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రయారిటీ ఇస్తున్న తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? అక్కరకొచ్చిన జానారెడ్డి పెద్దరికం, పెద్దన్నకు ప్రాధాన్యత పెరుగుతోందా? మరోసారి ట్రబుల్ షూటర్ గా మాజీ మంత్రి, సీనియర్ నేతను తూగుతున్న కాంగ్రెస్. కుందూరు జానారెడ్డి గత 40 ఏళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ వరకు ఎక్కువసార్లు మంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఆయన నెలకొల్పిన రికార్డును ఎప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారంటే ఆయన పరపతి ఏ పార్టీదో ఊహించుకోవచ్చు. గౌరవనీయులు, పెద్దలు అనే వాచకాలను ఆయన పేరు ముందు చేర్చకుండా ప్రత్యర్థులు సైతం మాట్లాడలేరంటేనే కాంగ్రెస్ తో పాటు ఇక్కడి పొలిటికల్ క్యాడర్ లో జానారెడ్డికి దక్కిన స్థానం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నాయకుడికి టైం బాగోలేక కొన్ని ఓటములు ఎదురు కావచ్చు. దూకుడైన యువతరం ముందుకొచ్చి కాస్త వెనుకబడవచ్చు. కానీ ఆయనకున్న సీనియారిటీ, సిన్సియారిటీ ఎంత కీలకమైనవో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కలగాపులగంగా మారుతున్న పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ లో సీనియర్ నేత మాత్రమే కాదు, ట్రబుల్ షూటర్ గా జానారెడ్డికి పేరుంది. అప్పట్లో ఎన్టీఆర్ తో విభేదించి టీడీపీని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చిన జానారెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా జానారెడ్డి లేని కేబినెట్ ఉండేది కాదంటేనే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఏఐసీసీ రేంజ్ లోనూ ఆయన పలుకుబడి పెద్దదే. రాష్ట్ర పార్టీపై ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఢిల్లీ పెద్దలు జానారెడ్డితో తప్పక సంప్రదింపులు జరపకుండా ఉండరు. అంతెందుకు 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి ఆయనే అయ్యుండేవారన్న ప్రచారము జరిగింది. కానీ కాలం కలిసిరాక రాష్ట్రానికి తొలి ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. 2018లో ఆయనకు ఎదురైన అనూహ్య ఓటమి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సమీకరణాలు మారిపోయి కొత్త నాయకత్వం దూసుకురావడంతో జానారెడ్డి సీనియారిటీ, సిన్సియారిటీ వెనక్కి వెళ్లిపోయింది. ఒకప్పుడు ఎంతో మందికి పార్టీ టికెట్లు ఇప్పించిన ఈ సీనియర్ 2023లో తనకే టికెట్ దక్కించుకోలేని పరిస్థితికి వచ్చేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత తన సీటు త్యాగం చేసి కుమారుడికి అవకాశం ఇప్పించుకోగలిగారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. ఒక కుమారుడు ఎమ్మెల్యేగా, మరో కుమారుడు ఎంపీగా ఎన్నికవడంతో రాజకీయంగా ఆయన రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అయితే తాజాగా పార్టీలో పరిస్థితులు ఆగమాగమవుతున్నట్టుగా కనిపిస్తుండటంతో మళ్లీ జానారెడ్డి వైపు హస్తం, పెద్దల చూపులు వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో పార్టీకి ట్రబుల్ షూటర్ గా పనిచేసిన జానన్నను మళ్లీ రంగంలోకి దింపాలని చూస్తుంది. ఏ నాయకుడు నోరు జారినా, ఎక్కడ పార్టీలో అల్లకల్లోలంగా అనిపించినా పెద్దరికంతో జానారెడ్డి కంట్రోల్ చేసేవారు. దూకుడు మీదుండే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆయన పెద్దరికమే పార్టీని ముక్కలు కాకుండా నిలిపిందనేవారు ఉన్నారు. ఒక్క తన జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన జానారెడ్డి పరిస్థితుల ప్రభావమో మరేమిటో మెల్లమెల్లగా ప్రయారిటీ తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆయన పెద్దరికం పార్టీకి అక్కరకొచ్చినట్టు తెలుస్తుంది. ప్రతిపక్షాల నుంచి మూకుమ్మడి దాడి ఓవైపు, సీఎం మాట వినకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం మరోవైపు. వెరసి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణం అనుకున్నంత సాఫీగా ముందుకు సాగడం లేదన్నది హైకమాండ్ భావనగా తెలుస్తుంది. అందుకే రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న జానారెడ్డి సేవల్ని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వినియోగించుకోవాలని అధిష్టానం ఆలోచిస్తోందట. పేరుకే కాంగ్రెస్ నాయకుడు, కానీ అందులో ఉండే గ్రూపుల సంస్కృతి ఆయనకు అంటలేదు. అందరికీ అయినవాడే. అంతేకాదు, ఆయనకు పార్టీలకు అతీతంగా మిత్రులున్నారు, శ్రేయోభిలాషులున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జానారెడ్డి అజాత శత్రువు. అందుకే ఉద్యమ సమయంలో పార్టీలన్నీ కలిసి జేఏసీ కట్టడంలో ఆయనే పెద్దనగా వ్యవహరించారు. అత్యధికంగా మంత్రిగా పనిచేసిన ఆయనకు పరిపాలన అనుభవం కూడా ఉంది. దీంతో ప్రస్తుతం తెర మీదకొచ్చిన డీలిమిటేషన్, భారంగా సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తదితర అంశాల్లో ఆయన అనుభవం, ఆలోచనలు ఉపయోగపడతాయని ఆశిస్తోంది పార్టీ. ఇంటా బయట పరిస్థితులను చక్కబెట్టేందుకు ఆయనైతేనే కరెక్ట్ అనుకుంటోందట. అందుకే ఇప్పుడు మరోసారి ట్రబుల్ షూటర్ కు పని అప్పజెప్పేందుకు సిద్ధమవుతుందట. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డిని కలవడం వెనక కారణం కూడా అదేనన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. మొత్తానికి జానారెడ్డి పెద్దరికం కాంగ్రెస్ కు మరోసారి ఈ విధంగా అక్కరకొచ్చిందన్నమాట.